వరంగల్ జిల్లాలో ఇసుక దందా మామూళ్ల వసూలు ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒక్కో ఇసుక ట్రాక్టర్ యజమాని నుండి నెలకు 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు త్వరగా ఇవ్వాలంటూ ట్రాక్టర్ ఓనర్లు వాట్సాప్ గ్రూప్స్ లో వర్ధనపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత అక్బర్ ఆడియో మెసేజ్ పెట్టాడు. అంతేకాకుండా ఫోన్ పే కానీ క్యాష్ కానీ ఇవ్వాలని అంటున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే బండి ఆపేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆయన 3 రోజుల నుంచి తనను టార్చర్ పెడుతున్నాడు అంటున్నారు అక్బర్. అసలు డబ్బులు వసూలు చేయమని అక్బర్ను టార్చర్ పెడుతుందెవరు అనేది ఇంకా తేలాల్సిన విషయం. మరోవైపు నెలకు 2,000 రూపాయల మామూలు ఇవ్వకపోతే బండి సీజ్ చేస్తాను అని అంటున్నారంటూ ట్రాక్టర్ యజమానులు సైతం వాపోతున్నారు. వరంగల్ జిల్లాలో ఇసుక దందా మామూళ్ల వసూలు ఆడియో కలకలం రేపుతుంది. ఒక్కో ఇసుక ట్రాక్టర్ యజమాని నుండి నెలకు 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు త్వరగా ఇవ్వాలంటూ ట్రాక్టర్ ఓనర్ల వాట్సాప్ గ్రూప్స్ లో వర్ధనపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత అక్బర్ ఆడియో మెసేజ్ పెట్టాడు. అంతేకాకుండా ఫోన్ పే కానీ క్యాష్ కానీ ఇవ్వాలని అంటున్నాడు. ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లకు అందరికీ నమస్కారం. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పటికీ నేను పెట్టి గత 3 రోజులు అవుతుంది. ఇవాళ లాస్ట్ రోజు. మీరు కొట్టేవారు ఉంటే ఫోన్పే అయినా కొట్టండి 2,000, లేకుంటే క్యాష్ ఉంటే తెచ్చేయాలి. ఇవాళ లాస్ట్ రోజు. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పలే అనకూడదు. ఆయన మళ్ళీ నాకు బండి ఆపిన తర్వాత మళ్ళీ అయ్యో ఆపిండని చెప్తే కూడా మనం ఏం సమాధానం చెప్పలేం. ఆయన 3 రోజులు బట్టి నన్ను టార్చర్ పెడుతుండు. మీరు ఏమైంది ఏమైంది మన వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. అర్థం చేసుకొని అందరూ సహకరించాలని కోరుచున్నాను. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, చెప్పండి, ఇటు ఇసుకకు సంబంధించి అసలు ఎవరు అడుగుతున్నారు అనేది మేజర్ క్వశ్చన్ గా మారింది. అసలు అక్కడ ట్రాక్టర్ యజమానులు ఏమంటున్నారు, ఎప్పటి నుండి సాగుతుంది ఈ వ్యవహారం అంతా కూడా, అక్కడ అప్డేట్స్ ఏంటి వేణు? ప్రస్తుతం ఈ ఆడియో బయటకు వచ్చిన తర్వాత అసలు ఇసుక దందాకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అనేటువంటి పూర్తి చర్చ జరుగుతుంది. ప్రతి నెల ఒక్కొక్క ట్రాక్టర్ యజమాని నుంచి 2,000 రూపాయలు మామూలు వసూలు చేస్తారు. ఈ విధంగా వర్ధనపేట నియోజకవర్గానికి చెందినటువంటి కట్రాల గ్రామంలో కాంగ్రెస్ నేత ఈ యొక్క ఆడియోను ట్రాక్టర్ యజమాని వాట్సాప్ గ్రూప్ లో ఈ ఆడియోను పోస్ట్ చేశారు. ఇది ఎలక్షన్స్ కు, పంచాయతీ ఫస్ట్ స్టేజ్ ఎలక్షన్స్ కు ముందు రోజు ఈ ఆడియో అయితే ఎలక్షన్ ముందు రోజు వరకే పూర్తిగా అమౌంట్ అంతా ముట్ట చెప్పాలంటూ తన ఒక యూత్ కాంగ్రెస్, వరంగల్ జిల్లాకి ఒక యూత్ కాంగ్రెస్ నేత ఈ యొక్క వ్యవహారం అంతా చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. తన ఆదేశాల మేరకే ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడైతే ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నటువంటి గ్రామాల్లో అక్కడ ఒక ఇన్ఛార్జి నియమించుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఇన్ఛార్జిలే ఆ ట్రాక్టర్ ఓనర్లతో మాట్లాడి ప్రతి నెల 10వ తేదీ వరకు అమౌంట్ వసూలు చేసి ఆ యూత్ కాంగ్రెస్ నేతకు పంపిస్తున్నారని ప్రస్తుతం ఈ యొక్క ఆడియో బయటకు వచ్చిన తర్వాత ట్రాక్టర్ ఏం చర్చ జరుగుతుంది. ఇక ఈ ఆడియో పెట్టేటువంటి ఒక రోజు ముందు వరకు కూడా డెడ్ లైన్ విధించిన చాలా మంది డబ్బులు చెల్లించకపోవడంతో తాను విసిపోయి నన్ను టార్చర్ పెడుతున్నారు, పై వ్యక్తులు అంటూ తాను బాధలు చెప్పుకుంటూనే ఇస్తారా ఇవ్వరా లేకుంటే కేసులు అవుతాయి, తర్వాత నన్ను అడగొద్దనేటువంటి ఒక వర్షన్ ఆ ఆడియోలో వినిపిస్తుంది. ఈ తర్వాత పూర్తిగా ఈ ఘటనపై కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా అసలు దీనికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది. ఇంటెలిజెన్స్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే కొన్నేళ్ల నుంచి కూడా ఈ దాదాపు 10 నెలల నుంచి ఈ యొక్క తతంగం జరుగుతున్నా కూడా ఇందుకు చర్యలు తీసుకునేటువంటి స్థితి కూడా జరుగుతుంది. మరోవైపు గత 10 ఏళ్ల పాటు కూడా అటు వాగులు, ప్రధానంగా వర్ధనపేట నియోజకవర్గము, జనగాము, గణపతి ఇవన్నీ నియోజకవర్గాలలో ఆకేరు వాగు ఉంటుంది. ఆకేరు వాగు పరివాహక ప్రాంతం అంతా కూడా అక్రమంగా ఇసుక దందా నడిచింది. గత 10 ఏళ్ల లోపల దాదాపు ఒక్కొక్క ట్రాక్టర్ కు 2,000 నుంచి 3,000 వసూలు చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఇసుక దందా ఆగుతుంది, ఈ యొక్క మామూలు కూడా ఆగుతాయని భావించినా కానీ మళ్ళీ తిరిగి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఈ విధంగా నెలవారీ మామూలు వసూలు చేయడం తగ్గట్లేదంటూ కూడా తీవ్రంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ట్రాక్టర్ ఉన్న ఎవరు కూడా బయట ఈ విషయం చెప్తే తమపై కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు కూడా సహకరిస్తున్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వని వ్యక్తులకు సంబంధించి ట్రాక్టర్లు తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టి నెలల తరబడి వాళ్లకు సీజ్ చేస్తూ కూడా బండ్లను బయటకు పంపించలేదంటే ఒక వర్షం కూడా వినిపిస్తుంది. ఇక వరంగల్ కు సంబంధించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యం లోపల టీజీఎండీసీ లోపల ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం కానీ నిర్మాణం చేసుకుంటూ ఇసుక కోసము భూపాలపల్లి జిల్లాలోని పేకుమట్ల చిట్యాల లోపల రీచ్ ను కేటాయించారు. సో ఆ రీచ్ల దగ్గర నుంచే ప్రభుత్వము ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా కూడా ఈ యొక్క ఇసుక దందాను ఆ పరివాహక ఆకేర్వాహక పరివాహక ప్రాంతంలో పొలాలన్నింటినీ కూడా
పూర్తిగా ధ్వంసం చేసి చెట్లని భారీ వృక్షాలను కూడా నేల కూల్చి ఇసుక దందా కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజు పైన అందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఎమ్మెల్యే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్పందించట్లేదు ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ ఆడియో బయటపడ్డ తర్వాతనైనా కనీసం దాదాపు 800 పైగా ట్రాక్టర్లు ఉన్నాయి వర్ధనపేట, పరసగిరి, ఐనవోలు మండలాలకు సంబంధించి. అంటే ప్రతి నెల 16 నుంచి 18 లక్షలు వసూలు చేస్తున్నారు. సో ఇదంతా ఎమ్మెల్యే కనుసంలో జరుగుతుందా, ఎమ్మెల్యే తెలియకుండా జరుగుతుందా? ఇప్పటికైనా ఎమ్మెల్యే ఈ వ్యవహారానికి చెక్ పెట్టకపోతే ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డపేరుస్తుంది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ వేదిక ప్రకటించారు. అధికారుల వద్ద కూడా ఉచితంగా ఇసుక ఇంద్రమిల్ల కోసం తీసుకెళ్లాలంటూ కూడా ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు రీచ్లను కేటాయించారు. ఉచితంగా అక్కడి ఇసుక తీసుకెళ్లాలంటే. సో ఆ తంతు నడుస్తున్నా కూడా ఈ విధంగా అక్రమంగా ఇసుక దందా చేయడం ఏంటనేది ప్రస్తుతం వరంగల్ జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే నాగరాజు తన కింద ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నేతలే వసూలు పాల్పడుతున్నారు కాబట్టి తాను స్పందించి దీనికి అడ్డుకట్ట వేయాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇక దీనిపై ఎమ్మెల్యే నాగరాజు ఏ విధంగా స్పందిస్తారు చూడ. ఒకవేళ కనుక తాను సైలెంట్ గా ఉంటే ఇసుక దందా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా దందా నచ్చిందో అదే దందాను తిరిగి మళ్ళీ కాంగ్రెస్ నేతలు చేస్తున్నారనేటువంటి వర్షను అది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్న ప్రభుత్వానికి కూడా మద్దతు తెచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి పోలీసు అధికారులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా పెట్టాల్సిన అవసరం అనేది ఒక చర్చ జరుగుతుంది. సో దీనిపై ఇక ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారు, అధికార యంత్రాంగం దీనిపై దృష్టి పెడుతుందా లేదని కూడా వీటి చూడాలి. థ్యాంక్ యూ వేణు. మొత్తానికి ఇటు వరంగల్ జిల్లాలో ఇసుక దందా మామూళ్ళ వసూలు ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే కాంగ్రెస్ నేత ఈ ఆడియో పెట్టినట్టుగా గుర్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతకు సంబంధించి ఇక పోలీసులు ఎటువంటి రియాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాలి.